ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడేమో ఆయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ నన్ను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడేమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. దేవా, న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షంలో వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. నీవు నాకు దుర్గమైన దేవుడు, నన్ను త్రోసివేస్తువేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడిని సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. తొమ్మిది 10 కీర్తనలు ఎలాగైతే ఒరిజినల్గా ఒకే కీర్తన, 42, 43 కీర్తనలు కూడా ఒరిజినల్గా ఒకే కీర్తన. ఎందుకంటే ఈ కీర్తనలు దగ్గరగా ఉండే ఈ కీర్తనలన్నిటికి కూడా పైన ఎవరు రాశారో రాసి ఉంది. 43కి ఒక్కదానికే లేదు. ఈ చుట్టూ ఉండే కీర్తనల విషయంలో ఆలోచిస్తే తర్వాత 5వ వచనంలోను 11వ వచనంలోను 42వ అధ్యాయం, అలాగే 43వ అధ్యాయం 5వ వచనంలోను ఒకే పల్లవి చూస్తాం. పాట పాడేటప్పుడు వచనాలు ఎన్ని పాడినా మళ్ళీ ఎక్కడికి వస్తాం? పల్లవికి వస్తాం. వచనాలు పాడతాం, మళ్ళా పల్లవికి వస్తాం. అదే పాట అయితే కాబట్టి 42, 43లో ఒకే పల్లవి ఉండడం వల్ల ఇది ఒకే కీర్తనగా మనం చూడవచ్చు. ఈ కీర్తనలో భక్తుని పరిస్థితి చాలా దయానీయంగా ఉంది. తాను చాలా శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే తనను అపహసించేవారు, తన శ్రమను బట్టి తనను అపహసించేవారు తను చుట్టుముట్టారు. మన కష్టం మనం ఒక్కడమే తట్టుకోగలం. నలుగురికి తెలిసి వాళ్ళు హేళన చేస్తూ ఉంటే అది రెండంతల బాధగా అనిపిస్తుంది. మన కష్టాన్ని చూసి ఆనందించే వాళ్ళని చూస్తే మన బాధ ఇంకా బాధగా అనిపిస్తుంది, మన అవమానం ఇంకా ఎక్కువ అవమానంగా అనిపిస్తుంది. అందుకని ఏదన్నా మనకి ఇబ్బంది కలిగినప్పుడు అటు ఇటు చూసుకుంటే ఎవరైనా చూసారేమో అని. ఒకసారి
మాస్క్ అలవాటు లేక మొదలు పెట్టేసుకుంటున్నాం. ఈ మాస్క్ ఇంకా తీయలేదు, అర్థమైంది. ఎవరు చూసారా అనుకోండి, ఎవరు చూడలేదు, రెస్టారెంట్లో అయినా సరే ఎవరు కూడా వాళ్ళు ఉన్నారు, అమ్మాయి పర్లేదు అనుకోండి, ఎవరిని చూసి అందరూ నవ్వుతున్నారు అనుకోండి, మన ఇబ్బందికి అవమానం ఇంకా బాధాకరంగా రెట్టింపు అవుతుంది. అలాంటి పరిస్థితి ఈ భక్తునిది. కృంగిపోయాడు, ప్రాణం తనలో తొందరపడతా ఉంది, యాంగ్జైటీ, ఆరాటం, ఆతురత, దుఃఖాక్రాంతుడైపోయాడు. 9వ వచనం ప్రకారం. నలభై 43:2 కూడా అదే అంటున్నాడు, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుని సంచరింపని ఎలా అంటున్నాడు. ఇక శత్రువుల మాటలు ఎలా ఉన్నాయంటే అనుభవిస్తే తప్ప అర్థం కాదు. 10వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడు ఏమైనా శత్రువులు దినమల్లా అడుగుచున్నారు, వారు తమ దోషంల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఒక్కొక్క దోషం ఎంత బాధపరుస్తుంది అంటే ఎముక విరిగినప్పుడు తట్టుకోలేంత బాధ వస్తుంది. నిజానికి పడిపోయినటువంటి వాళ్ళ నొప్పిని బట్టి చెప్పొచ్చు ఇరిగిందో లేదో. నిజంగా ఇరిగితే తట్టుకోలేనంత బాధ వస్తుంది. ఎముకలు విరిచేసే అంత దోషంలు పలుకుతూ ఉన్నారు. ఈ కీర్తన రాసింది ఎవరో మనకు స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే కోరహు కుమారులు గాయక బృందం. కోరహు అభిరాములు తిరుగుబాటు చేసినప్పుడు కోరహు చనిపోయాడు, మిగతా వాళ్ళు చనిపోయారు, కానీ కోరహు కుమారులు చనిపోలేదు. సంఖ్యాకాండం 26:11 ప్రకారం. ఎందుకో దేవుడు వారిని కరుణించాడు. కాబట్టి వారు దేవుని స్తుతించడం, దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు వారిని ఇతరులతో నశింప చేయకుండా వారిని బ్రతికించినందుకు కృతజ్ఞతతో వారు దేవుని స్తుతించే పనిలోనే ఉన్నారు. అయితే కొన్ని పాటలు వారు కట్టిని, కొన్ని పాటలు దావీదు కట్టిని వారు పాడడం, ఇలా జరిగి ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ఏమన్నారు అంటే ఈ 2 కీర్తనలు కూడా దావీదు భావజాలం దీంట్లో కనబడుతుంది అన్నారు. దావీదు వాడే పదాలు కూడా, దావీదు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఇక్కడ కీర్తనలు ఉన్నాయి అంటారు. కాబట్టి మొత్తం మీద దావీదు రాశాడో, లేకపోతే కోర కుమారుల్లో ఎవరో ఒకరు రాశారో, లేకపోతే ఏ భక్తులు రాసింది వాళ్ళు పాడారో, కానీ ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి అనుభవం, శ్రమ, కష్టం, బాధ, దానికి తోడు తనను ఎముకలు విరిచేంత దోషంలు పలికే శత్రువులు తను నిందిస్తూ ఉండగా ప్రాణం కరిగిపోతూ ఉంది, ప్రాణం తొందరపడుతూ ఉంది, కృంగిపోయింది ప్రాణం. స్పిరిచువల్ డిప్రెషన్లో ఉన్నాడు అన్నమాట. డివైన్ డ్రౌట్ అనుభవించినట్టుగా ఉంది. అంటే దైవికమైన కరువు, దేవుని సన్నిధికి వెళ్ళలేక, ఆయన ప్రజలతో కలిసి ఇంతకుముందులాగా ఆయనను స్తుతించలేక, ఆత్మీయంగా వర్షాభావ పరిస్థితి అనమాట. వర్షాలు లేకపోతే ఎలా ఉంటుంది? ఎండిపోయి గడ్డి కూడా ఎండిపోతుంది. వర్షాకాలం వచ్చినట్టు మీకు కూర మొక్కలు ఎండాకాలం వర్షం లేని టైంలో రావు. అలాగ ఆత్మీయంగా అయిపోయింది భక్తుని పరిస్థితి. నిన్న ఒక పెద్ద ఆమె ఫోన్లో అంటూ ఉన్నారు, అయ్యా నన్ను రావద్దన్నారండి, నాకు ఇప్పటికే 6 నెలల పైనుంచి మందిరానికి రాలేదు, నేను నా చేతులతో ఇవ్వాలి కానుకని నేను పోగు చేసుకున్నాను, నన్ను రావచ్చా నేను అని అడుగుతుంది ఆవిడ. ఆ మాటల వెనకాల మందిరానికి వెళ్ళలేకపోవడం ఆమెను ఎంత బాధించిందో అర్థమవుతుంది. మనం ఇలాగన్నా సమకూడుతున్నాం. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు గడిచిన 6 నెలల్లో ఒక్కసారి కూడా మందిరానికి రానటువంటి వాళ్ళ సంగతి ఆలోచించండి. పెద్ద ఆయన వచ్చేవారు, మొదటి వారమే 60కి 65 దాటినటువంటి వాళ్ళు వద్దు అన్నామని ఆయన లేదు నేను వెళ్ళను ఉండిపోతానని చెప్పి ఉండిపోయారు. తర్వాత నుంచి ఏమైందో తెలియదు, పాపం ఆయన రావట్లేదు. మనసులో ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. దావీదు పరిస్థితి, లేకపోతే ఈ కీర్తన రాసినటువంటి భక్తుని పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, రాత్రి పగలు కన్నీళ్లు నాకు అన్నపానములాయను. 42:3 వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహంతో పండుగ చేయించిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో
కరిగిపోవచ్చున్నది అంటున్నాడు. కాబట్టి 2 కీర్తనల యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఆధ్యాత్మిక నిరుత్సాహం, అందుకు కారణాలు, నివారణోపాయాలు. ఇది ఈ 2 కీర్తనల యొక్క సారాంశం. మళ్ళీ చెప్తాను. ఆధ్యాత్మిక నిరుత్సాహం, అందుకు కారణాలు, వాటికి నివారణోపాయాలు. మనం కూడా చాలాసార్లు ఆత్మీయంగా వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు భలే ఆనందంగా, దేవునిలో సంతోషంగా, మనకు తెలియకుండానే పాటలు మనసుకు వస్తూ ఉంటే వాటిని హమ్ చేస్తూ, దేవుడు చేసిన మేళ్ళన్నీ ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి లేదా మాట్లాడుతూ సంభాషిస్తూ ఇలా ఆనందంగా ఉంటాం. మనస్సాక్షి కూడా మనల్ని నిందించని స్వచ్ఛమైన రోజులు మీకు అనుభవమే అయి ఉండవచ్చు. మీరు ఎక్కడ తప్పిపోవట్లేదు. వాక్య ధ్యానం చేస్తూ ఉన్నారు, ప్రార్థనలో దేవునితో గడుపుతున్నారు, కుటుంబం అంతా దేవుళ్ళు ఆనందిస్తూ ఉంది. శారీరక పరిస్థితుల గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మీయత గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒక్కొక్కసారి చాలా డ్రైగా అనిపిస్తుంది. బైబిల్ చదువుతున్నారు కానీ మీకు మనసు స్పందించదు. ప్రార్థన అనిపిస్తుంది, చేసుకుంటున్నారు కానీ మీకు తృప్తి రావట్లా. ఆదివారం కూడా వచ్చి వెళ్ళారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే చెప్పలేని పరిస్థితి. ఒక్కొక్కసారి అలా డ్రైగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానికి ఎందుకు ఆ పరిస్థితికి మనం చేరుకున్నామో కారణాలు ఏంటో పరీక్షించాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అదే భక్తుడు చేసుకున్నాడు. అంతేకాదు, నివారణ ఏంటో, అలా ఆధ్యాత్మిక నిరుత్సాహానికి నివారణ ఏంటో కూడా బైబిల్లో నుంచే మనం తెలుసుకోవాలి. నాకు ఈ కీర్తనలు ధ్యానం చేస్తూ ఉంటే అనిపించింది, భక్తుల అనుభవాలు వృధాగా పోనివ్వకుండా దేవుడు తరతరాలకి ఉపయోగపడేటట్లు వ్రాయించాడు. వారు మనకంటే నిజంగా కష్ట పరిస్థితుల్లోనే ఉండేవారు. మనకు యుద్ధాలు ఇవ్వండి, వ్యక్తిగతంగా మనం తరిమిన వాళ్ళు ఎవరండి చంపడానికి? భక్తుల్లాగా యోబు లాంటి కష్టాలు మనకేం తెలుసు అండి? వాళ్ళ అనుభవాలు అన్ని తరాల్లో ఉండేటువంటి విశ్వాసులు ఏ కష్టాన్ని ఎదుర్కోవడానికైనా సరే తగిన బలాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను పొందేటట్లు దేవుడు ఇవ్వలేదా? మన కోసం ఇలాంటి అనుభవాలు, భక్తుల అనుభవాలు. అందుచేత మనం దేవుణ్ణి స్తుతిద్దాం. భక్తుల అనుభవాల్లో నుంచి వాళ్ళు ఎలా కృంగిన పరిస్థితుల్లో నుంచి లేచారో, భయం, ఆపద ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎలా ఆదరణ అనుభవించారో, వారు నడిచిన మార్గాల్లో మనం కూడా నడవచ్చు. 131 కీర్తన గురించి కూడా భక్తులు ఇలాగే అంటారు, నిరాశ కూపంలో నుండి నిరీక్షణ శిఖరానికి ఆయన ఎక్కాడట. నిరాశ అనే లోయలో నుంచి నిరీక్షణ అనే పర్వత శిఖరం మీదకి ఎక్కిన అనుభవం అట. 130 కీర్తన అంతా కూడా అగాధ కూపంలో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుణ్ణి పాడి కీర్తించే స్థితికి తాను ఎలా వెళ్ళాడు. మనం కూడా కృంగిపోయిన, ఎవరికి చెప్పుకోలేని బాధలతో, సిగ్గుతో, భయంతో, ఇక ఇది తొలగని శ్రమ అన్నట్టుగా ఉండేటువంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు సహితం మనం ఆనందంతో గంతులు వేసే అంత, నిరీక్షణతో ఆనందించే అంత స్థితికి ఎలా వెళ్ళగలం? అవి ఈ కీర్తనలో మనం చూడగలం. వాట్ ఈస్ గాడ్స్ క్యూర్ ఫర్ స్పిరిచువల్ డిప్రెషన్? ఆత్మీయ నిరుత్సాహ పరిస్థితులకు దేవుని పరిష్కారం ఏంటి? దేవుడిచ్చే ప్రిస్క్రిప్షన్ ఏంటి? దేవుడిచ్చే పరిష్కారం ఏంటి? అది మనం ఈ కీర్తనలో చూడగలం. భక్తుడు నిరాశలో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండడానికి 5 కారణాలు చూడగలం. మొదటిది, ఇతడు దేవుని వెతికాడు కానీ ఆయన సన్నిధిని చేరే తాజా అనుభవాన్ని పొందలేకపోయాడు.
అంటే ఒకవేళ దావీదే కానీ 42 కీర్తన 43 కీర్తన రాసి ఉంటే అబ్షాలోము తను తరుముతా ఉంటే యెరూషలేముకు దూరంగా ఎక్కడో తాను పారిపోతూ ఉన్నాడు. రాజుని చంపితే తప్ప సింహాసనం దక్కదని కొడుకు తరుముతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి స్వేచ్ఛగా వెళ్ళి ఆయన ఆరాధించి ఆయన బిడ్డలతో కలిసి ఆయన సేవించే ఆశ ఉంది కానీ అవకాశం లేదు. పారిపోతున్నాడు. ఎలాగ వెళ్ళగలడు మందిరానికి, ఊళ్ళోకి? దేవుని వెతుకుతున్నాడు కానీ ఆయన సన్నిధిని అనుభవించే తాజా అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళలేక బాధపడుతూ ఉన్నాడు. అందుకు డిప్రెషన్కి గురయ్యాడు. రెండవది, దేవుడు అతన్ని వదిలేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి అతని శత్రువులు అతన్ని ఎత్తిపొడుస్తూ ఉన్నారు. చూడండి ఎన్నిసార్లు అన్నారో చూడండి వాళ్ళు. 3వ వచనం 42:3, నీ దేవుడు ఏమాయను అని వారి నిత్యము నాతో అనుచుండగా. ఇంకా చూడండి 10వ వచనం, నీ దేవుడు ఏమాయన నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. శిలువ మీద వేలాడుతున్న ప్రభువును శత్రువులు ఏమన్నారు? నా దేవుడు అన్నావు కదా, ఇప్పుడు ఆయన రక్షిస్తాడేమో చూద్దాం అంటే అర్థం ఏంటంటే నీ దేవుడు నిన్ను వదిలేశాడు అంటున్నారు అనమాట వాళ్ళు. శత్రువులు మన బాధలను బట్టి మనల్ని దేవుడు వదిలేశాడు అని ఎత్తిపొడుస్తూ ఉంటే నిరుత్సాహం రాదా? నిజమేనేమో అనిపించదా? మూడవది, ఇంతకుముందు అతను అనుభవించిన ఆనందకరమైన మంచి రోజులతో ఇప్పుడు కష్టకాలాన్ని పోల్చుకున్నాడు. అంతే నిరుత్సాహం వచ్చేసింది. ఒకప్పుడు జన సమూహంతో తాను మందిరానికి వెళ్ళాడు. పండుగ చేయిస్తున్న సమూహంతో వెళ్ళాడు. సంతోషం కలిగి స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్ళాడు. అంతేకాదు తాను అనేక మందిని మందిరానికి నడిపించాడు. ఇప్పుడు తానే వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. అది గుర్తు చేసుకునేటప్పటికి, గతకాల మేళ్లను గుర్తు చేసుకునేటప్పటికి ప్రస్తుత కష్టకాలం భరించలేనంతగా అనిపించింది. కాబట్టి ఆత్మీయ నిరుత్సాహంలోనికి తాను వెళ్ళిపోయాడు. 4వది, దేవుడు తన పైకి పంపిన కష్టాలు దుఃఖాల్లో తను మునిగిపోయినట్టు అతను భావిస్తున్నాడు. అంటే ఈ కష్టాలు దేవుడే పంపించాడు అన్నట్టుగా అనిపిస్తోంది. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరడుని పిలుచున్నది, నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఇవి నీవు పంపిన కెరటాలే, నీవు పంపిన తరంగాలే, నీవు పంపిన అలలే. దేవుడే తనకు ఈ కష్టాన్ని శ్రమను పెట్టాడన్న భావం అతన్ని కృంగిపోయేటట్టు చేస్తోంది. 5వది, తాత్కాలికంగా దేవుడు తను మర్చిపోయాడని అతనికి అనిపించింది. ఎందుకంటే ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే ఏంటి అసలు నా ప్రార్థనలు వినబడుతున్నాయా, అసలు దేవుడు ఏమైనా మర్చిపోయాడా అన్నట్టుగా ఉంది. అందుకే అంటున్నాడు 43:2లో లేదా 42:9లో అన్నాడు, కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు. నువ్వు మర్చిపోయావు అన్నట్టుగానే మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు మర్చిపోయావు అంటున్నాడు. నీ వేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేతను దుఃఖాక్రాంతున్న సంచరింపవలసి వచ్చినేమి. ఈ 5 కారణాలను బట్టి తాను చాలా దిగులుతో ప్రాణం కరిగిపోతుందా అన్నట్టు కృంగిపోయి ఉన్నాడు. ఏమాత్రం ముఖంలో సంతోషం కానీ నోట్లో నవ్వు కానీ లేదు. దుఃఖాక్రాంతుడు, ప్రాణం కరిగిపోయేంత తొందరపడుతున్నంత పరిస్థితి. మనం కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటాం. ఒక్కొక్కసారి చెప్పలేనంత దిగులు, భయం, నిద్ర పట్టదు. మన గుండె కొట్టుకోవడం మనకు వినబడతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమే కాదు ఉన్నది. పేతురు అందుకనే అంటున్నాడు,
మొదటి పేతురు 1:9 అంటున్నాడు. మొదటి పేతురు 5:9 లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని అంటే అపవాదిని ఎదిరించుడి అంటున్నాడు. కాబట్టి సాధారణంగా కష్టం మనకే వచ్చింది, నన్నే అంటున్నారు అనే భావం మనల్ని కృంగతీస్తుంది. అయితే వాస్తవం ఏంటంటే మనం ఒక్కడికే కాదు కష్టాలు వచ్చింది. లోకమందున్న మన సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగినప్పుడు విశ్వాసం మంది స్థిరులుగా ఉంటాం. అపవాదిని నిరుత్సాహాన్ని తీసుకొస్తున్న శత్రువుని జయించగలం. మన ఒక్కడికే కాదు కష్టాలు, మనకు మించిన, మనం వినడానికి కూడా తట్టుకోలేని కష్టాలు అనుభవిస్తున్నటువంటి భక్తులు ఉన్నారు ప్రపంచంలో. వీఆర్ నాట్ అలోన్. గొప్ప సంగతి ఏంటంటే, ఎంత కృంగిపోయి ప్రాణం కరిగిపోతుందా అన్నంత పరిస్థితిలో ఉన్నా సరే ఈ భక్తుడు దేవుని విడిచిపెట్టలేదు. నిజానికి తనని తరుముతున్న శ్రమ తనని దేవునికి దూరం చేయలా, దేవుని దగ్గరకు తరిమింది శ్రమ. విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఏంటో చెప్పనా? కష్టాలు అవిశ్వాసులు దేవునికి దూరం చేస్తాయి, విశ్వాసులను దేవునికి ఇంకా దగ్గర చేస్తాయి. భయంలో, ఆపదలో, ఇప్పుడు పిల్లలు మామిడికాయ పిందులు కోసేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి పని చేయదు, ఎవరికి పని చేయవు. పిందులు కోసేస్తే రాళ్ళతో కొట్టేస్తున్నారు, చెట్లు ఎక్కేసి మొత్తం దులిపేస్తున్నారు అనుకోండి. తాత వచ్చాడు అనుకోండి బెత్తం తీసుకుని, మిగతా వాళ్ళందరూ పారిపోతారు. మనవాడిని కొడతా ఉంటే వాడు తాతనే పట్టేసుకుంటాడు. ఎక్కడికి వెళ్తాడు? కష్టం మనల్ని దేవునికి దూరం చేయదు. విశ్వాసులమైతే ఇంకా ఆయనను హత్తుకునేటట్లు చేస్తుంది. మా తమ్ముడు చనిపోయిన కొత్త రోజుల్లో ఫస్ట్ టైం మా నాన్నగారు మళ్ళా వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇదే అన్నారు. ఎండ వేడిమి వేరున్న మొక్కనేమో ఏపుకి ఎదిగేటట్లు చేస్తుంది, వేర్లేని మొక్కను ఎండిపోయి మాడిపోయేటట్టు చేస్తుంది. కష్టం విశ్వాసులను వ్యక్తులు ఎదిగింపు చేస్తుంది, నా విశ్వాసులను వేర్లేని వారిని ఎండబెట్టేస్తుంది. అందుకే మన విశ్వాసం పరీక్షకు నిలిచినదై అగ్ని వంటి శోధనల చేత బంగారం పుటం వల్ల మేలిం బంగారం అయినట్టు విశ్వాసం శ్రమల వల్ల మెప్పు ఘనత రావడానికి కారణమవుతుంది అన్నాడు. పరీక్షకు నిలిచేది నిజమైన విశ్వాసం అంటున్నాడు పేతురు. అందుకే ఈ 2 కీర్తనలో మీరు చూస్తే దేవుడు అనే పదం, దేవా, దేవుడు, దేవుని అనే పదం ఉన్న 16 వచనాలలో 21 సార్లు రాసింది. నువ్వంటే దేవా, దేవా, నా దేవా, ఇలా దేవుడి గురించే తాను ఆలోచిస్తూ ఉన్నాడు. నా రక్షకుడు అని 3 సార్లు పలికాడు ఈ పల్లవిలో, 5, 11 మళ్ళా 5లో. యెహోవా అని 42:8లో నిబంధన పేరును మరొకసారి ప్రస్తావించాడు. కాబట్టి దాదాపు దేవుని గురించి, ఆయన రక్షకుడని, ఆయన దేవుడని, ఆయన యెహోవా అని 25 సార్లు ఈ 16 వచనాల్లో రాశాడు. కాబట్టి కష్టంలో తను ఆశ్రయించింది ఎవరిని? అయితే మీకు మాట చెప్పినేవాడు, దేవుని మీదే అనుమానం, ఆయనే విడిచిపెట్టేశాడు, మర్చిపోయాడు అనే సందేహాలు పుట్టినప్పుడు ఇవి వ్యక్తపరచొచ్చా, వ్యక్తపరచకూడదా? దేవుని దగ్గర అయితే వ్యక్తపరచవచ్చు. వాస్తవంగా మనకు వచ్చే అనుభవాలు ఆయన దగ్గర చెప్పుకోవచ్చు. ఎందుకు? ఆయనకి ఎలాగో తెలుసు. ఈ కీర్తనలో ఆయన రాశాడా లేదా? ఎంత మాట అంటున్నాడు, నీ వేళ నన్ను మరచి ఉన్నావు. దేవుడు మర్చిపోతాడా? మన బిడ్డలు మనం మర్చిపోతామా?
కానీ భక్తునికి ఉండే శ్రమను బట్టి అలా అనిపిస్తుంది. ఆ భావాన్ని తను వ్యక్తపరచడానికి సంశయించలేదు. తాను తన మనసులో ఉన్నటువంటి లోతైన తలంపులను బయట పెట్టడానికి సంశయించలేదు. దేవుని దగ్గర తన హృదయాన్ని కుమ్మరించేశాడు, బోర్లించేసినట్టు చేశాడు అన్నమాట. దేవుని దగ్గర మొమాటం ఉండకూడదు. దేవుని దగ్గర మనం ఏమి దాయకూడదు. ఆయన దగ్గర అసలు సిగ్గుపడకూడదు. మనం మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్తే లోకు చేస్తారేమో, కాబట్టి మనుషుల దగ్గర కాదు మనం చెప్పుకోవాల్సింది కష్టాలు. దేవుని దగ్గర అన్నీ చెప్పుకోవాలి. డాక్టర్ గారి దగ్గర మన రోగం దాయకూడదు. అలాగే దేవుని దగ్గర మన శ్రమను, మనకు వచ్చే నిరుత్సాహాన్ని, అవిశ్వాసపు తలంపులను సహితం, పాపపు శోధనలు సహితం ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి. ఆయన మనకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. మనసులో చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పడానికి, కానీ అవసరమైన మాటలు మాత్రం మనం చెప్పుకుందాం. కాబట్టి 21 సార్లు దేవా అని, 3 సార్లు రక్షకుడని, ఒకసారి యెహోవా అని, ఇంతగా దేవునితో తాను అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఒక్కొక్కసారి దేవునికి దూరంగా ఉన్నట్టు, మరి తిరిగి ఆయనతో సహవాసం నెలకొల్పబడాలి అనే ఆశ పడడం జరుగుతూ ఉంటుంది మనకు కూడా. మనం ఎంత అన్యోన్యంగా దేవునితో ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నా సరే, మానవులు ఉన్నంత వరకు కష్టం, శ్రమ, శత్రువుల నిందలు, అపవాది తెచ్చేటువంటి నిరుత్సాహం, వీటన్నిటిని బట్టి దేవునికి దూరం అయిపోయామేమో అనే భావం కలగవచ్చు. మరి తిరిగి ఆయన సన్నిధిలో ఆనందించాలి అనే ఆశించడం సహజమైన సంగతే. భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అని తాను దాహాన్ని కనుపరుస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే 42వ కీర్తన మొదటి 5 వచనాల్లోనేమో వర్షం లేని, నీరు దొరకని, ఎండిపోయిన, దప్పికతో ఆరాటపడుతున్న ఒక దుప్పి, నీళ్లు లేని పరిస్థితి, అది తట్టుకోలేం. ఇక 7వ వచనం నుంచి చూస్తే అలా వెంబడి అలా వచ్చి అలలన్నీ, తరంగాలన్నీ మన మీద పొర్లి పారిపోవడం, ఇది తట్టుకోలేం. ఇక్కడ కష్టాలు రకరకాల రీతులుగా ఉంటాయి. 2 ఎక్స్ట్రీమ్సే. ఫ్రమ్ డ్రౌట్ టు డ్రౌనింగ్, మునిగిపోయే పరిస్థితి ఒకటి, చొక్క నీరు లేని దప్పికతో అలమటించే పరిస్థితి మరొకటి. ఎన్ని కష్టాలే. ఇలాంటి పరిస్థితుల్లో దప్పికగా ఉండే వ్యక్తి ఎలాగైతే నీటి కోసం, దాహం తీరడం కోసం ఎలా ఆరాటపడతాడో, తను దేవుని కొరకు అలా ఆరాటపడుతున్నట్లుగా వ్యక్తపరుస్తున్నాడు తన అంతరంగంలో ఉండే ఆ దప్పికను. దుప్పులు వాటికుండే ఒక సంగతి ఏంటి అంటే, దప్పిక తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి నీటి వాగుల కోసం అవి ఊళ్ళో కూడా వచ్చేస్తాయి. ప్రకాశపాలెంకి వచ్చేసింది దుప్పేవాడు. నీళ్లు దొరకకపోతే దాహం తట్టుకోలేక ఎక్కడికైనా అపాయం అనుకున్నా సరే వెళ్ళిపోతాయి అంతే. దాహం తీర్చుకోవడంలో దుప్పి యొక్క తృష్ణ, ఈ భక్తుని యొక్క శ్రమలో దేవుని సన్నిధి, దేవునితో తాను ఆనందంగా గడపడం, ఇది సరిగా పోల్చదగిన సంగతిగా అనిపించింది భక్తునికి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నాడు.
కాబట్టి చూడండి, పరిష్కారం చూస్తున్నాం, నివారణ ఉపాయాలు చూస్తున్నాం. ఆత్మీయ నిరుత్సాహానికి, నిరాశకు, కృంగుదలకు పరిష్కారం చూస్తున్నాం. ఏంటి అంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దారుణమైన కష్టాల్లో, నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం వెతకవలసింది, ఆశించవలసింది దేవుడిచ్చే వాటి అందు కాదు, దేవుణ్ణే ఆశించాలి. దేవుడిచ్చే చూడు, అప్పులో ఉన్నాయండి. దేవుడు ధన సహాయం చేసి అప్పు తెచ్చడం కాదు కావాల్సింది. ఈ ప్రక్రియ అంతట్లో కూడా మనకు ధైర్యాన్ని, బలాన్ని, ఆదరణను ఇచ్చి, అవసరం తీరినా తీరకపోయినా ఆదుకుని తగిన టైంలో తీర్చడానికి, దీని అంతట్లో మనకు కావాల్సింది ఏంటి? దేవుడే కావాలి. రోగాల నుంచి తప్పిస్తాడు, కానీ ఈలోగా కావాల్సింది ఏంటి? దేవుడు, ఆయన సన్నిధి, ఆయన స్పర్శ, ఇవి కావాలి. తండ్రి బిల్లు కడతాడు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, కానీ ఆ టైంలో వచ్చి బిల్లు కాదు కట్టాల్సింది. ఆపరేషన్ అయినా హాస్పిటల్ ఉండాల్సిన వారం రోజులు తండ్రి కనబడిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. వెతకాల్సింది మనం దేవుణ్ణి. ఎందుకు అంటే, దేవుడు తప్ప ఆయన ప్రపంచమంతటిని మనకు తెచ్చి పెట్టేసిన మన హృదయం తృప్తి పడదు. ఎందుకంటే వ్యక్తి మాత్రమే వ్యక్తిని తృప్తిపరచగలడు. వస్తువులు వ్యక్తులను తృప్తిపరచలేవు. కాబట్టి వ్యక్తులుగా మనల్ని దేవుడే వ్యక్తిగతంగా నింపగలడు తప్ప ఆయన ప్రపంచమంతటిని ఇచ్చిన మనకు తృప్తి కలగదు. ఈ కరోనా టైంలో అర్థమవుతుంది, ఆస్తి ఆపద్దన ముందు అక్కరకు రాదు అని. నువ్వు 100 కోట్లు పెట్టి వెంటిలేటర్ మీద ఇక రేపు మాపు చచ్చిపోయి అతనికి 100 కోట్లు ఇస్తాం బతికిచ్చేయండి అని అంటే ఎవడి తరం? అప్పుడు కావాల్సింది ఎవరు? దేవుడు ఇచ్చేవి కాదు, దేవుడే అవసరం. దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. పోయిన వారం చెప్పుకున్నాం, గాడ్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ గాడ్ అని. దేవుడు అన్నిటికీ ప్రత్యామ్నాయం. ఏది లేకపోయినా అని ఉంటే చాలు. ఆయన లేకుండా ఏది ఉన్నా పర్వాలేదులే అనుకోవడానికి ఏదీ లేదు. మళ్ళీ ఏది లేకపోయినా అని ఉంటే చాలు, ఆయన లేకుండా ఏది ఉన్నా చాలదు. అందుకే కదా భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనది ఏది నాకు అక్కరలేదు అన్నాడు 73:25లో. కాబట్టి భక్తుడు తృష్ణ కొనేది దేనికోసం? దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అందుకే అంటున్నాడు 5వ వచనంలో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. దేవుని అందే నిరీక్షించుతూ, దేవుణ్ణే కోరుతూ, దేవుని కోసమే తృష్ణగొనడం, ఇది భక్తుడు చేసిన మంచి పని. కాబట్టి నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో భక్తుడు చెబుతున్నాడు. 43:4 అంటున్నాడు, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని వద్దకు చేరుదును. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఆనంద సంతోషము అయిన దేవుని వద్దకు చేరుదును అంటున్నాడు. దేవుడే తనకు ఆనందం సంతోషం అంటున్నాడు. మన తర్జుమాలోనేమో ఆనంద సంతోషాలు దేవుడే కలుగు చేస్తాడు అంటున్నాడు. దేవుడే మన ఆనందం, మన సంతోషం. అని ఇచ్చే వాటి వల్ల కాదు, ఆయనే మనకు ఆనందం, మనకు సంతోషం.
కాబట్టి భక్తుడు నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో తెలుసుకున్నాడు. అది ఈ లోకంలో కాదు, దాని వస్తువుల్లో కాదు, మనలో కాదు, దేవుల్లో మాత్రమే ఆనందం దొరుకుతుంది. ఆయన ఒక్కడే మనకు ఆనంద సంతోషాలు కలుగు చేయగలడు. నిజమైన ఆనందం, నిత్యమైన ఆనందం కలుగు చేయగలిగింది దేవుడు మాత్రమే. ఆ విషయం భక్తునికి అర్థమైంది. కాబట్టి ఎక్కడ వెతకట్లేదు, ఎవరి మీద ఆశ పెట్టుకోవట్లేదు, ఎవరి వైపు తను ఎదురు చూడట్లేదు. దేవుడు ఒక్కడే మన కష్టాలు అర్థం చేసుకునేవాడు, మన కష్టాల నుంచి మనల్ని తప్పించేవాడు. ఆయనే మొదటి నుంచి ఆఖరి వరకు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన ఒక్కడే పరిష్కారం మనకు. 42వ కీర్తనలో, 43వ కీర్తనలో మనం చూసేది ఏంటంటే అప్పుడే విశ్వాసం, అప్పుడే నిరుత్సాహం, అప్పుడే విశ్వాసం, అప్పుడే నిరుత్సాహం కనబడతా ఉంటాయి. అన్నాడు 5వ వచనంలో, దేవుని నిరీక్షించుకో అన్నాడు. మళ్ళీ 6వ వచనంలో అన్నాడు, దేవా నా ప్రాణం నాలో కృంగిపోయి ఉన్నది అని. మళ్ళా 6వ వచనంలో అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ 7వ వచనంలో అన్నాడు, నీ అలలన్నీ నా మీద పొర్లి పారిపోయినాయి అన్నాడు. మళ్ళీ 8వ వచనంలో అన్నాడు, పగటి వేళ యెహోవా తన కృప కలుగు ఆజ్ఞాపిస్తాడు, రాత్రి వేళ ఆయన గురించిన కీర్తన, నా జీవదాత దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయన్నాడు. మళ్ళా కష్టం గుర్తొచ్చింది, శ్రమ, ఈ వాస్తవం చూసేటప్పటికి నీ వేళ నన్ను మరిచి ఉన్నావు, నేను ఎందుకు ఇంత దుఃఖాక్రాంతిని సంచరించవలసి వచ్చింది. ఇది మనం ఎదుర్కొనే వాస్తవమే. వాక్యం విన్నప్పుడు ఎంత ధైర్యం కలుగుతుందో. ఇక కృంగిపోకూడదు, ఇక నిరుత్సాహపడకూడదు, ఇక మామూలు కష్టాలకు ఏడవకూడదు, పాపం గురించి పశ్చాత్తాపడితే ఏడవాలి తప్ప అనుకుంటాం. కానీ 2 రోజుల్లో మళ్ళా నిరుత్సాహం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తాం పని, ఆమెను అనగానే మళ్ళీ లాగేసుకుంటాం. పిల్లలు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకోవడానికి తిప్పలు పడతా ఉంటారు, వాళ్ళ వల్ల అవ్వదు. ప్యాకెట్ చింపలేరు వాళ్ళు. ఏది నాకు ఇలాగే, నేను చెప్తాను ఏదే అంటాం. ఆలోచిస్తారు ఇవ్వడానికి, 2-3 సార్లు ట్రై చేస్తారు, వాళ్ళకి అవ్వనప్పుడు సరే తీయనిస్తారు. మనం ఏదో పని పక్కన పెట్టి అది తీసేలోగా కంగారు పడిపోతారు, మళ్ళీ లాగేసుకుంటారు. అవునా? మనం కూడా ఏం తక్కువ కాదు. ఆయన మీద మోపుతాం భారం, కానీ ఆగలేం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మన మీద తీసేసుకుంటూ ఉంటాం. అందుకనే 37వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, 37:5లో అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరు. నువ్వు అప్పగించిన పని దేవుడు నెరవేరుస్తాడని ఏం చేయాలి? నమ్మాలి. ఈలోగా కంగారు పడి లాగేసుకోకూడదు. ఆయనకి అప్పగించింది ఆయన నెరవేరుస్తాడు అని వెయిట్ చేయాలి, నమ్మాలి. కానీ ఈ భక్తుడు చేసినట్లే మనం కూడా నమ్ముతాం, మళ్ళా నిరుత్సాహపడతా ఉంటాం, మళ్ళా నమ్ముతాం, మళ్ళా కంగారు పడతా ఉంటాం. ఇది అలల్లాగా మన అనుభవాలు అస్థిరంగానే ఉంటున్నాయి. అయినప్పటికీ భక్తుడు చేసిన ఒక మంచి పని ఏంటి అంటే, తన ప్రాణంతో తాను మాట్లాడుతూ ఉన్నాడు.
తనకు తాను బోధ చేసుకుంటున్నాడు. ఈ 3 వచనాల్లో కూడా చూడండి. 5వ వచనంలో ఏమన్నాడు? నా ప్రాణమా. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? తనకు తానే బోధించుకుంటున్నాడు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హోప్ అండ్ గాడ్. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. మళ్ళా 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. మళ్ళీ 5వ వచనం, 4-5 వచనం చూడండి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. మార్టిన్ లాయిడ్ జోన్స్ అని మెడికల్ డాక్టరు. ఆయన ఇంగ్లాండ్లో చర్చ్కి 29 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశారు. తర్వాత వైద్య సేవ మానేసి సేవకుడు అయ్యాడు. ఆయన మంచి బైబిల్ ఎక్స్పాజిటర్ అనమాట, డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అని. ఆయనకి వైద్యం తెలుసు, బైబిల్ తెలుసు. నిరుత్సాహం ఉండేటువంటి వాళ్ళను ఆయన ఎలా ఆదరించాడో చూడండి. ఆయన అంటాడు, యు ఓన్లీ లిసన్ టు యువర్ సెల్ఫ్. నువ్వెప్పుడు నీ మాట వింటా ఉంటావు. నీ మనసు నీకు చెప్పేటువంటి నిరుత్సాహపు విషయాలే వింటా ఉంటావు. యు నీడ్ టు సైలెన్స్ యువర్ సోల్ బై ప్రీచింగ్ టు ఇట్. నీ ప్రాణాన్ని నువ్వు మౌనంగా ఉండు. అస్తమానం నువ్వే కాదు మాట్లాడేది, నేను చెప్తాను విను అని దాన్ని నోరు మోయించి బోధ చేయాలట. క్రీస్తును ప్రాణానికి బోధించుకోవాలట. టెల్ ఇట్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు గురించి చెప్పు నీ ప్రాణానికి అంటున్నాడు. ఎప్పుడు మౌనమే కాదు, మాట్లాడాలి. ఎప్పుడు ప్రాణం మనకు చెప్పేదే కాదు, వింటూ ఉండాల్సింది. ప్రాణానికి మనం చెప్పాలి. భక్తుడు చేసింది అదే, పదే పదే తాను చేసింది అదే. పల్లవిలాగా ప్రాణానికి పదే పదే ఎంత నిరుత్సాహం. మీరు ఒక విషయం గమనించండి, పరిస్థితి మారలా, కష్టం తొలగిపోలా, కానీ ఆత్మీయంగా ఎదిగాడు. ఇది జరగాల్సింది. పరిస్థితి మారిపోయింది అనుకోండి, రాత్రికి రాత్రి ఎవరైనా సంతోషిస్తారు, ఎవరైనా పాటలు పాడతారు. కానీ దేవుని నమ్మిన వాళ్ళు మాత్రమే కష్టంలో కూడా ఆనందించగలరు. ఎందుకు? ఆ శ్రమలో వారి దేవునికి దగ్గర అవుతారు. నిరుత్సాహపరుస్తూ, కష్టాలు జ్ఞాపకం చేస్తూ, శత్రువులు అన్న మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ, ప్రాణం మనల్ని పదే పదే మనతో మాట్లాడుతూ మనల్ని కృంగతీస్తూ ఉంటే, దానికి మనం బోధించడం ద్వారా ఆత్మీయంగా బలపడతాం. అదే పరిస్థితిలో ఉన్నప్పటికీ తగిన కాలంలో దేవుడు విడిపిస్తాడు. కానీ ఈలోగా ఆత్మీయంగా మనం మెరుగుపడతాం. కాబట్టి ఇక నుంచి మౌనంగా ఉండడం మానేయండి. మీ ప్రాణానికి ఏం చేస్తారు? బోధ చేయండి. ఏం చెప్తారు? ముందు గద్దించండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నువ్వు కృంగి ఉండడానికి అర్థం ఉందా అసలు? నువ్వు కృంగి ఉండడం, నిరాశలో ఉండడం, ఇది అసలు న్యాయమేనా? నువ్వు నమ్మింది బొమ్మను కాదు, మనిషిని కాదు, ఒక జంతువును కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మావు. ఆయన సత్యవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన చేసేదంతా న్యాయం, ఆయన చేసేదంతా సత్యం. అలాంటి దేవుణ్ణి నమ్మి కృంగిపోతావా? ఒక అతను పొలం నుంచి గుర్రబండి మీద ఇంటికి వచ్చేస్తున్నాడు. కొంచెం చినుకులు పడుతున్నాయి. ఒక అతను తన ఇంటి దగ్గర ఉండేటువంటి పశువులకి పచ్చగడ్డి కోసుకుని నెత్తి మీద పెట్టుకుని
వస్తున్నాడు, తడిసి మోపుడు అయింది అంటారే, అసలే పచ్చగడ్డి కొంచెం బరువుగానే ఉంటుంది, దానికి తడిస్తే డబల్ బరువు అవుతుంది. ఇక ఒగురుస్తా వస్తూ ఉంటే ఇతను అడగకుండానే జాలిపడి నా బండి ఎక్కువ అన్నాడంట. అదే దారి కదా అని బండి ఎక్కించుకున్నాడంట. ఎక్కడ కానీ ఒగురుస్తున్నాడంట. ఏంటి అని చూస్తే ఆ పచ్చగడ్డి నెత్తి మీదే ఉందంట. అదేంటయ్యా ఆ పచ్చగడ్డి మూట బండిలో వెయ్యి అంటే, నేనే ఎక్కాను మళ్ళీ ఇది కూడా వేస్తే ఏమనుకుంటారో అని అన్నాడు. లేదా నన్నే లాగుతుంది, ఇది కూడా గుర్రం ఎక్కడ లాగగలదు అంటున్నాడంట. నెత్తి మీద ఉన్నా, నీ మీద ఉన్నా, బండి మీద ఉన్నా గుర్రం లాగాల్సిందే. బండి ఎక్కాక కూడా నెత్తి మీద మూట పెట్టుకోవడం ఎంత అవివేకమో, ప్రభువు నమ్మాక కూడా నిరుత్సాహపడ్డం అంతే అవివేకం. మరొక రకంగా చెప్పాలి అంటే, నువ్వు ప్రభువుని నమ్మి కృంగిపోవడం, నువ్వు నమ్మిన ప్రభువుకు అవమానం. మీ పిల్లలు ఇంట్లో బియ్యం లేవని రేపటికి ఎలా అని ఏడుస్తా కూర్చుంటే తండ్రిగా నీకు అవమానం కాదా? రే నీకు ఎందుకురా, ఇప్పుడు దాకా నువ్వంటారా తెచ్చింది, నువ్వు అడిగితే తెచ్చానా, నేను చూసుకుంటాను, రేపు నీకు అన్నం లేకపోతే అడుగు, నన్ను ఎందుకు కంగారు పడతా, అలా కాదు నువ్వు తేగలవో లేదో అంటే నిన్ను అవమానపరిచినట్లు నీ బిడ్డ. అందుకే దేవుని బిడ్డలమై ఉండి మనం కృంగిపోవడం, నిరుత్సాహపడడం, దేవుడు విడిచిపెట్టేశాడు అనుకోవడం దేవునికి అవమానమే. కాబట్టి మనం ప్రాణం తేమనాలి, గద్దిస్తూ అనాలి. ఏమని? నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుడు ఎవరో తెలుసా? దేవుని నిరీక్షించు, ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు. ఆయన రక్షణకర్త దేవుడు కాదు, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఈ వ్యక్తిగత అనుబంధం నాకు దేవునితో ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద వ్యక్తి ఉన్నాడండి, మంచి మనసు ఉంది, ధారాళంగా సహాయం చేయగలడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనడానికి ఆయన మా బాబాయ్ అనడానికి ఎంత తేడా ఉంది? లేదా మా అన్నయ్య అనడానికి, మా బంధువు అనడానికి ఎంత తేడా ఉంది? ఎవరో కాదు దేవుడు, మన దేవుడు, మన రక్షణకర్త, మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు. అలాంటి దేవుడు నాకుండగా ఆయన ఎందు నమ్మిక ఉంచు, ఆయన ఎందు నిరీక్షణ ఉంచు, ఎందుకు తొందరపడుతున్నావు అని అంటున్నాడు. నేను ఇంకను ఆయనను స్తుతిస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన నమ్ము, ఆయన మేలు చేస్తాడు. ఇప్పుడు ఏడుస్తున్నావు, నువ్వు రేపు నవ్వుతావు. ఇప్పుడు ప్రార్థిస్తున్నావు, నువ్వు రేపు దేవుని స్తుతిస్తావు. చూసుకో, భవిష్యత్తు స్తుతించబోయేది అంటే అర్థం. ఆయన నమ్ము, ఆయన విడిపిస్తాడు, నువ్వు ఆయన స్తుతిస్తావు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ హిమ్, సో ట్రస్ట్ ఇన్ హిమ్ అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఏం చేద్దాం? కృంగదీసే, నిరుత్సాహపరిచే, బలహీనపరిచే ఈ మాటలే ప్రాణం మనకు చెప్తా ఉంటే వింటా కూర్చుందామా? దాన్ని నోరు మూయిద్దామా? చెప్పండి. మీకు ఎవరు బాధ చేస్తారు చెప్పండి? ఎవరు చెప్తే వింటారు చెప్పండి? మీరు నేను చెప్పినా, ఇక్కడి నుంచి చెప్పినా వినరు మీరు. చాలాసార్లు వ్యతిరేకిస్తాం వాక్యాన్ని. నన్ను మా అమ్మాయి అంటుంది, మీరు అనుభవించిన బాధ గురించి మీరు హేళన చేయొద్దు అంటుంది. నాకు తిరుగుతాయమ్మా కళ్ళు అన్నాను. అలాగడ్డాడు, ఎప్పుడు డాడీ అంటుంది. ఎవరు చెప్పినా వినబుద్ధి అయ్యదు. అందుకే విన్న వాక్యాన్ని అన్వయించుకుని మనకు మనం బోధించుకోవాలి. వినేది ఎందుకు? సత్యాన్ని తెలుసుకోవడానికి, మనకు మనం అన్వయించుకోవడానికి. కాబట్టి ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు. అందుకే కొంతమంది రాసుకుంటారు, కొంతమంది శ్రద్ధగా వింటారు, వాళ్ళ మనసులో రాసుకుంటున్నారు. ఏం చేయాలి ఈ మాటలన్నీ?
మనతో చెప్పుకోవాలి. భక్తుడు అంటాడు, ప్రీచ్ ద గాస్పుల్ టు యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ అంటాడు. ఎల్లప్పుడూ కూడా మనం సువార్త బోధించుకుంటూ ఉండాలట. రక్షకుడు, ప్రాణం పెట్టినటువంటి నాథుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన ప్రేమ నుంచి నేను ఏది వేరు చేయలేదు. ఇలా సువార్త మనం ఏం చేయాలి? నిత్యము బోధించుకోవాలి. అప్పుడు మన మనసు సత్యంలో స్థిరపడుతుంది. సత్యం మనల్ని ఇలాంటి బంధకాలన్నిటి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. ఇతరులను కూడా ఆదరించగలిగే అంత బలపడతాం. మీలో చాలామంది రాలేదు, కానీ మన సెప్టెంబర్ 1 మన 57th చర్చ్ యానివర్సరీలో తాడేపల్లిలో ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఎవరు మేలు పొందారో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ మేలు పొందాను. ఎందుకంటే దేవుని సమయమే సరి అయిన సమయం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన నిర్ణయ కాలానికి ముందు చేయడు, ఆయన నిర్ణయ కాలానికి ఆలస్యం చేయడు. గాడ్ ఈజ్ నెవర్ టూ ఎర్లీ నార్ ఈస్ హీ ఎవర్ లేట్. హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్ అండ్ గాడ్స్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్ టైమింగ్. దేవుని సమయమే సరి అయిన సమయం. కాబట్టి పెళ్ళి ఆలస్యమైందా, ఉద్యోగం ఆలస్యమైందా, స్వస్థత ఆలస్యమైందా, దేవుడు ఆలస్యం చేయడం కాదు. దేవుని నిర్ణయ కాలం ఇంకా రాలేదంతే. ఆయన సమయమే సరి అయిన సమయం. ఒక అబ్బాయి చదువుకుంటున్నాడట. కిర్ర 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 అని శబ్దం వస్తుందంట. ఏంటి అని చూస్తే గోడ మూలలో ఒక గొంగళి పురుగు తెల్లని గూడు కట్టుకుంది. అది 21 రోజుల తర్వాత అది బయటికి సీతాకోక చిలుకలాగా మార్పు చెంది బయటకు వస్తుంది. కానీ ఈలోగా ఏం చేస్తుందంటే బయటకు రావడానికి, రంధ్రం చేయడానికి అది గీకుతూ ఉంటుంది. ఈ పిల్లోడు సైన్స్ స్టూడెంట్, బయాలజీ స్టూడెంట్. అది కొంచెం చిల్లు చేసుకుని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. హెల్ప్ చేద్దామని చెప్పి ఫోర్సెప్స్ తీసుకుని దానికి కొంచెం దారి చేశాడంట. అది బయటకు వచ్చేసింది, నిగనిగలాడుతూ ఉంది, ఇంకా తయారవలా. బయట వాతావరణాన్ని తట్టుకోగలిగిన సామర్థ్యం దానికి ఇంకా డెవలప్ అవ్వాలా. చచ్చిపోయిందంట. వీడు హెల్ప్ చేశాడా, హాని చేశాడా? దేవుడు నిర్ణయించిన ఆ నిర్ణయ కాలం దానికి మంచిది కాదు, దానికి అవసరం కాదు, దానికి తప్పనిసరి. ముందే కంగారు పడిపోయి ఏదో ఒక పెళ్ళి ఏదైతే ఏంటి అని చేసేసావా? దేవుడిచ్చే మేలు కోల్పోవడానికి, నీ సొంత ప్రయత్నాలు చేసి నష్టపోవడానికే. దేవుని చిత్తం మేలు, దేవుని నిర్ణయ కాలం మేలు. ఈలోగా ఏం చేయాలి? కంగారు పడుతున్న, తొందరపడుతున్న ప్రాణాన్ని ఏం చేయాలి? దానికి వాక్యం బోధించాలి. వాక్యం బోధించాలి, క్రీస్తుని బోధించాలి. దేవుని నిరీక్షణించు, దేవుని నిరీక్షణించు. మళ్ళా చెప్తాడు దేవుని నిరీక్షణించు అని 3 సార్లు చెప్పాడు 16 వచనాల్లో. ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, నేను ఇంకను ఆయనను స్తుతిస్తాను. నలభై 42వ కీర్తనలో తాను శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు విశ్వాసం కలుగుతూ ఉంది, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మళ్ళా తరంగాల్లో మునిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దీనికి ఒక భక్తుడు అంటాడు, చూడండి 7, 8, 9 వచనాలు చూడండి. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచున్నది. నీ అలనియు నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన కీర్తిని కూర్చున్న కాదు ఆయనను కూర్చున్న కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థన నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నాం. 8వ వచనంలో దేవుని కృప గురించి, ఆయన జీవదాత అని, ఆయన కూర్చున్న కీర్తన ప్రార్థన తనకు తోడుగా ఉంటాయని విశ్వాసంతో పలికాడు. ఇది ఎలా ఉందంటే, మునిగిపోతున్నవాడు అప్పుడప్పుడు అని పైకి వచ్చి గాలి పీల్చుకుంటాడు కదా, అలా ఉంది. తన అల్ప విశ్వాసంలో, కష్టంలో, బాధలో
అప్పుడప్పుడు కొంచెం విశ్వాసం ద్వారా బలపడుతున్నట్టుంది. ఇంగ్లీష్లో ఓ భక్తుడు ఇలా అంటాడు, దిస్ స్టేట్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంటరప్ట్స్ హిస్ లేమెన్స్, providing a few gracious gulps of divine air under the cascading inundations of his trials and tormentors. తను బాధించే వాళ్ళు, తను బాధించే పరిస్థితులు ఇవన్నీ తను ముంచేస్తూ ఉండగా అప్పుడప్పుడు దైవగాలి అని కడుపున పీల్చుకున్నట్టు విశ్వాసం ద్వారా తాను ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే. ఒక్కొక్కళ్ళు అంటారు అసలు కష్టం వస్తే ఏడవకూడదు, అసలు దుర్వార్త వస్తే జడియకూడదు, సంతోషకరమైన వార్త వస్తే అతిగా స్పందించకూడదు అంటారు. గురుమతం వాళ్ళు ఏం చెప్తారంటే, స్టాయిక్ ఫిలాసఫర్స్ కూడా ఏం చెప్తారంటే, దేనికి స్పందించకూడదు, దేనికి చలించకూడదు అంటారు. ఇది అవాస్తవం. దేవుడు మనల్ని భావోద్వేగాలతో పుట్టించాడు. కష్టంలో దుఃఖపడతాం, మేలు కలిగినప్పుడు ఆనందిస్తాం. అయితే అవి వాస్తవంగా దేన్ని బట్టి జరగాలనేది మనం నేర్చుకోవాలి తప్ప ఈ భావోద్వేగాలను అణిచేయడం కాదు భక్తి. వాస్తవాన్ని అంగీకరిద్దాం, విశ్వాసంతో బలపడదాం. నిరుత్సాహపడినప్పుడు ఆయనకి చెప్పుకుందాం, శత్రువులు అనే మాటలు కూడా ఆయనకి చెప్పుకుందాం. మనకు కలిగే దుఃఖాన్ని ఆయన దగ్గర దాయకుండా వ్యక్తపరుద్దాం. దేవునికి ఆపాదించుకుంటూ, దేవునికి అప్పగించుకుంటూ 43వ కీర్తనలో అంటున్నాడు. నిజానికి 42లో తను స్వపరీక్ష చేసుకున్నాడు, కష్టాలు చెప్పుకున్నాడు. కానీ 43వ కీర్తనలో ప్రార్థించాడు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటం కలిగి దౌర్జన్యం చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదు. నాకు న్యాయం తీర్చు జడ్జిగా, అదే సమయంలో నా పక్షంగా లాయర్గా వాదించు అంటున్నాడు. రెండు దేవుడే అయి ఉండాలి. మన పక్షంగా వాదించాల్సింది దేవుడే, మనకు న్యాయమైన తీర్పు తీర్చాల్సింది దేవుడే. ఒకేసారి ఆయన డిఫెన్స్ అటార్నీగా జడ్జిగా ఎలా ఉండగలడు అని అంటే, త్రిత్వమైన దేవుడు కాబట్టి సాధ్యమైంది ఈ సంగతి. యేసుక్రీస్తు మన పక్షంగా వాదించే ఉత్తరవాది, మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి వాడు. దేవుడు తండ్రిగా మనకు న్యాయం తీర్చే దేవుడు. ఒకే దేవుడు. ఆయన గొర్రెపిల్లగా ప్రాణం పెట్టేవాడు, కాపరిగా గొర్రెలను కాసేవాడు కూడా, వ్యాజ్యమాడేవాడు, న్యాయం తీర్చేవాడు కూడా. కాబట్టి దేవునికే మనం అప్పగించుకుందాం. మనకు అన్నీ ఆయనే, మనకన్నీ ఆయనే. వైద్యం చేసే డాక్టరు ఆయనే, ఈ ఖర్చు చెల్లించే బిల్లు కట్టే తండ్రి ఆయనే, అన్నీ ఆయనే మనకు. ఒక విషయం నాకు అర్థమైంది ఏంటి అంటే, కష్టాలు కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి వస్తాయి. దేవుడు శిక్షించడానికి మన పాపాలే కారణం. అయితే కొన్నిసార్లు దేవుడు బంగారాన్ని మేలిం బంగారంగా చేయడానికి పుటం వేసినట్టు మనం భక్తిగా జీవిస్తున్నప్పటికీ ఇంకా శ్రేష్టమైన భక్తిగా మనం జీవించడానికి, ఇంకా ఆయనకు దగ్గర అవడానికి ఆయన కష్టాలు కూడా తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి అపవాది వల్ల కష్టాలు వస్తాయి. సడన్గా జడుచుకుంది ఒక ఆమె, అప్పటి నుంచి చెప్పలేని నీరసం, ఏంటో తెలియదు అంటుంది. శత్రువు తెస్తాడు ఒక్కొక్కసారి కష్టం. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, కష్టం ఏ కారణాన్ని బట్టి రానివ్వండి, పరిష్కారం మాత్రం దేవుడే. కాబట్టి ఎలాగొస్తే మనకెందుకు? చాలాసార్లు ఏం చేస్తామంటే, ఒకవేళ శత్రువు వల్ల వచ్చిందేమోనండి, ఇది ఒక బెంగ, ఇది శత్రువు వల్ల వచ్చింది, ఆయన తీర్చలేడా? నీకు పాపాన్ని బట్టి దెబ్బ కొట్టినా దాన్ని తగ్గించాల్సినోడు ఆయనే. 3 రోజులు
తెగులు వస్తుందని చెప్పి దావీదుకి చెప్పిన వాడు దేవుడు ఏం చేశాడు? మొదటి రోజే 70,000 మంది చచ్చిపోయేవాడికి ఆపు అన్నాడు. కాబట్టి నిన్ను శిక్షించేవాడే శిక్ష తగ్గించాలి, ఆయనే కరుణించాలి. ఒకవేళ శత్రువు ద్వారా వచ్చినా ఆయనే వాడిని అడ్డుకోవాలి. కాబట్టి ఏ కారణాన్ని బట్టి రానివ్వండి, శ్రమ కష్టం, దేవుడే పరిష్కారం. కాబట్టి ఆయన మీదే ఆధారపడాలి. సాతాను దూతగా ముళ్ళు పౌలుకు దేవుడు పెట్టినప్పుడు పౌలు సాతాను గద్దించలా, ప్రభువుని ముమ్మారు వేడుకున్నాడు. అర్థమైందా మీకు? కాబట్టి మనం చేయాల్సింది ప్రభువుని వేడుకోవడమే. మనం ఉంచాల్సింది దేవుని యందు నిరీక్షణే. ఒక విషయం గమనించండి, సఫరింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ అ టైమ్. శ్రమ కేవలం కొంతకాలానికే. మనం ఇంకా ఆయన స్తుతిస్తాం, సంతోషంతో ఆనందగానాలు చేసే రోజులు వస్తాయి. శ్రమ కొంతకాలానికే. దాన్ని చూసి మనం బెత్తరపోవద్దు, దాన్ని చూసి ప్రాణం కృంగిపోకూడదు. భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే విడుదల, ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్రమ జీవితాంతం ఉన్న శాశ్వత కాలం పరలోకంలో ఆనందంగా జీవిస్తాం. కాబట్టి ఏ కోణంలో చూసిన శ్రమ కొంతకాలమే. ఈ అల్పకాల శ్రమను చూసి బెదిరిపోవద్దు. పిల్లలు బెదిరిపోతారు, పరీక్షలు అంటే బెదిరిపోతారు, ఇంజెక్షన్ అంటే పారిపోతారు. ఇది కొద్దిసేపు ఉండే దానికి, తర్వాత మేలు కలుగుతుంది. అయినా సరే వాళ్ళకి అది అక్కర్లేదు, ఈ కష్టం మాత్రం ఉండకూడదు అంతే. భక్తుడు దేవుని అడుగుతున్నాడు 43:3లో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ వాసస్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. దేవుని వెలుగు సత్యం మనకు త్రోవ చూపేవి. అంటే ఇవేవో పర్సానిఫై చేసి వ్యక్తీకరించి మాట్లాడుతున్నాడు, ఏవో వ్యక్తులుగా వస్తే తోడుకుని తీసుకువెళ్తాయి అన్నట్టు. దేవుని వెలుగు, దేవుని సత్యం, దేవుని వాక్యమే. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తే. ప్రభు అన్నాడు, నేను లోకములకు నిజమైన వెలుగును అన్నాడు. ఆయన అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. కాబట్టి క్రీస్తును దేవుడు పంపడం, ఆయన మనల్ని ఆయన నివాస స్థలానికి కొనుక్కోవడం జరిగింది. కాబట్టి క్రీస్తుని ఎక్కువ అనుభవిద్దాం, క్రీస్తుని గురించి ఎక్కువ ధ్యానిద్దాం. ఆయనే దేవుని వెలుగు, ఆయనే దేవుని సత్యం, ఆయనే మనల్ని దేవుని దగ్గరకు ఆఖరికి రేపు ఆయన సన్నిధికి చేర్చేది. ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలంటే ఆఖరిగా ఆయన ఏం చెప్పాడు? నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి క్రీస్తే మనల్ని పరలోకానికి చేర్చేది. అంతేకాదన్న 4వ వచనంలో, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదు. మన కష్టాలు పోగొట్టేది, మనకు దుఃఖాన్ని పోగొట్టేది, శత్రు అవమానాల నుంచి మనల్ని విడిపించేది, మనకు ఆనంద సంతోషాలు ఇచ్చేది దేవుడే. ఆయన దగ్గరికి చేరడమే మన కష్టాలకు పరిష్కారం. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఆయన స్తుతించబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గరే మనకు రక్షణని, దేవుని దగ్గరే మనకు ఆనంద సంతోషాలని, ఆయనే మనకు వెలుగు సత్యమని, ఆయనే మనకు రక్షణకర్త అని ఆయన మీదే నిరీక్షణ ఉంచుదాం. కృంగుదలను, ప్రాణం కరిగిపోవడాన్ని, శత్రు నిందలను చూసి బెదిరిపోయి, గతకాల సుఖాలను చూసి ఇప్పుడు కష్టాలను బట్టి కృంగిపోయే పరిస్థితి అంతటిని జయిద్దాం. 3 సార్లు రాసింది కదా, 3 సార్లు చదువుకుందాం. 42:5లో అంటున్నాడు, నా ప్రాణమా, కలిసి అందరం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. 11వ వచనం,
నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. 43:5 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఇంకను నేను ఆయన స్తుతించదను అనేది భక్తులు చేసుకునే మొక్కుబడి, తాను చేసే ప్రమాణం. మనం కూడా దేవునికి ప్రమాణం చేద్దాం. దేవా, నేను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను, నాకు సహాయం చేస్తావు, నేను స్తుతిస్తాను. కాబట్టి మన భవిష్యత్తు ఏం చెప్పండి? దుఃఖపడేదా, స్తుతించేదా? ఏడ్చేదా, ఆనంద సంతోషాలు అనుభవించేదా? మరి అలాంటప్పుడు తాత్కాలిక అల్పకాల కష్టాన్ని చూసి ఎందుకు బెదిరిపోవాలి? దేవుని నిరీక్షించుదాం. కర్తగా రక్షణను అనుగ్రహిస్తాడు. మన నోట స్తోత్ర గీతాన్ని ఉంచుతాడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా కష్టం మాకు తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు. మా కృంగుదల మీకు తెలుసు, మా భయాలు మీకు తెలుసు, మా నిరాశ నిస్పృహలు మీకు తెలుసు. మేము అడగకముందే మేమే అడగబోతున్నాం, అంతా మీరు ఎరిగిన దేవుడు. అయితే ఒక్కొక్కసారి మేము మిమ్మల్ని నమ్మి కూడా నిరుసాపడుతూ కృంగిపోతూ ఉండడం, మీ వైపు చూడకపోవడం, మిమ్మల్ని వెతకకపోవడం, మీ దగ్గర ఆనంద సంతోషాలు వెతకకపోవడం, దీనివల్ల ఎక్కువ నష్టపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఆదరణ మీ దగ్గర దొరికితే ఇంకెక్కడో వెతికితే ఎలాగా? రక్షణకు కర్తవ్యం మీరైతే ఇంకెవరో రక్షిస్తారు, ఎవరో విడిపిస్తారని దేనికోసమో ఎవరికోసమో కనిపెట్టడం ఎంత అవివేకం. కృంగిపోతున్న మనసు పలికే ఈ ప్రాణం చెప్పేటువంటి ఈ భావాలనే మేము ఆధారపడితే ఇంకా కృంగిపోతాం. అయితే మా ప్రాణానికి మేము బాధ చేసుకోవడానికి సహాయం చేయండి. నా ప్రాణం నీవేళ కృంగిపోయి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణించు అని మాకు మేము బోధించుకోవడం నేర్పండి. విన్న వాక్యాన్ని మర్చిపోవడం కాదు, విన్నాం సరే అని సరిపెట్టుకోవడం కాదు, చదివిన విన్న ధ్యానించే వాక్యాన్ని మాకు అన్వయించుకోవడానికి, మాకు మేము బోధించుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము గద్దించుకోవడం మాకు నేర్పండి. కృంగుదలపై, నిరాశపై, ప్రాణం కరిగిపోయే పరిస్థితులపై మాకు జయం అనుగ్రహించండి. మీరు తుఫానును అణచక ముందు శిష్యుల అంతరంగంలో ఉండే అల్పవిశ్వాసం అనే అలజడి అనే తుఫానును ముందు అణిచారు. ముందు వారిని గద్దించి తర్వాత సముద్రాన్ని గద్దించారు. అలాగే మా పరిస్థితులు మారక ముందు మమ్మల్ని ఈ పరిస్థితుల్లో మాకు ఏమి నేర్పాలనుకున్నారో అది మీరు నేర్పండి. మమ్మల్ని మీ యందు నిరీక్షణ ఉంచేవారుగా, కృంగిపోకుండా ధైర్యంగా ఉండేవారుగా మమ్మల్ని చేయండి. యోసేపు అన్యాయంగా నిందలు భరిస్తూ జైల్లో వగ్గుతూ ఉన్నాడు. తానే కష్టంలో ఉన్నా జైల్లో ఉన్న మిగతా వారికి ఉపచారం చేశాడని రాసి ఉంది. తాను స్వసానుభూతితో కృంగిపోలేదు. తన మీదకి వచ్చిన అపనిందలను బట్టి తాను ఏడవలేదు. అన్నీ తెలిసిన మీరున్నారు, న్యాయం చేసేటువంటి వాడు, తగిన కాలంలో విడిపిస్తారు. కాబట్టి మా కష్టాలను బట్టి మేము కృంగిపోయి మేము దిగులు చింత విచారాల్లో మునిగిపోకుండా ఇతరులను సైతం ఉపచారం చేసి ఆదరించేంత స్థాయికి మమ్మల్ని తీసుకురావాల్సిందని మీ బలలో పాలు పొందే ముందు మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఈ అల్ప విశ్వాసంపై, నిరుత్సాహంపై మాకు జయం అనుగ్రహించవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.